ఓకే, నాతో అయితే సంబంధం తెగతెంపులు చేసుకున్నావు, కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నీకు ఒక భార్య ఉంది కదా, మరి భార్య విషయంలో కూడా అదే నిర్లక్ష్యపు ధోరణ. భార్య విషయంలో కూడా నువ్వు నిబంధనను నిలబెట్టుకోకుండా ఇదిగో ఇప్పుడు నా సన్నిధికి వచ్చి నువ్వు రోదనతో కన్నీళ్లతో ఏడ్పుతో నువ్వు దాన్ని తడిపి నువ్వు నైవేద్యం పెడుతుంటే నేను అంగీకరిస్తానా? 14వ వచనం, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున అది యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై. అది పెళ్లి అంటే నిబంధన, అది అక్కడ చక్కటి మాట మాట్లాడినది, నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా.